Hi friends, my name is Moses. I am studying third class. My school name is Vidya Jyoti English Medium School. Today my project work is Telugu. సంచిలో ఏనుగు. శ్రీకృష్ణదేవరాయల న్యాయస్థానంలో ఎంతమంది కవులు ఉన్నారు? వారిని ఏమని పిలుస్తున్నారు? శ్రీకృష్ణదేవరాయల స్థానంలో 8 మంది కవులు ఉన్నారు. వారిని అష్టదిగ్గజాలు అని పిలుస్తారు. రాయల సభకు భువన విజయం అని పేరు. అష్టదిగ్గజాలు తెనాలి రామలింగుడు ఒకడు. రామలింగుడి మాటలు చేష్టలు నవ్వులు పుట్టిస్తాయి. కొన్నిసార్లు సంవత్సరం నుండి కాపాడుతాయి. రామలింగుడు తన ఆలస్యానికి కారణం ఏమిటని రాయల వారితో చెప్పాడు. ఒకరోజు రామలింగుడు రాయల సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. రాయలవారు రామలింగుని పిలిచి ఆలస్యానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు. రామలింగుడు, మహారాజా, నా చిన్న కొడుకు ఈరోజు ఉదయం గొడవ చేశాడు. వాడిని బుజ్జగించేసరికి సమయం అయ్యింది అన్నాడు. రాజుగారితో రామలింగుడు ఏం చేయడం చాలా కష్టమని తెలిపాడు. రామలింగ, ఏదో సాగు చెబుతావు. పిల్లల్ని సముదాయించడం అంత కష్టమైన పనా? అని ప్రశ్నించారు. అప్పుడు రామలింగుడు, మహారాజా, పిల్లల్ని ఒప్పించడం చిన్న పని కాదు. అందుకు మించిన కష్టమైన పని ఇంకొకటి లేదు. అన్ని కావాలంటారు, ఏడుస్తారు, ఇవ్వకపోతే గొడవ చేస్తారు, కొట్టినా తిట్టినా వినిపించుకోరు. పిల్లల్ని బుజ్జగించడం ఎంతో కష్టమైన పని అన్నాడు. రాయల వారు ఎందుకు విసిగిపోయారు? సరే రాజా, నేను కొంతసేపు చిన్నపిల్లవాడిగా మీరు తండ్రిగా ఉన్న పిల్ల చేష్టలు మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను అన్న. రాయవారు దానికి సరే అన్నారు. రామలింగుడు అలా చేస్తూ మొదలుపెట్టాడు. నాకు జిలాబీ కావాలన్నావు, ఓసింతే కదా అని రాయలవారు రామలింగుడికి జిలాబీలు తెప్పించారు. నన్ను బజారు తీసుకువెళ్ళమన్నారు. రాయలవారు రామలింగుని వీధిలోకి తీసుకువెళ్ళారు. రామలింగుడు వీధిలో అటు ఇటు పరిగెత్తాడు. రాజుగారు కూడా పరిగెత్తారు. పిల్లలు ఎలా చేస్తారు? అప్పుడు రామలింగుడు, మహారాజా, పిల్లల్ని ఒప్పించడం చిన్న పని కాదు. అంతకు మించిన కష్టమైన పని ఇంకొకటి లేదు. అన్ని కావాలంటారు, వేస్తారు, ఇవ్వకపోతే గొడవ చేస్తారు, కొట్టినా తిట్టినా